నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, నిన్న వైసీపీ నేతలు చలో పంచదార్ల అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో బొత్స సత్యనారాయణ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఎప్పుడు కూటమి నేతలు, కూటమి పెద్దలు సనాతన ధర్మం గురించి మాట్లాడుతారు తప్ప పర్యావరణ పరిరక్షణ అనేది పట్టించుకోవట్లేదు, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్లని ఎందుకు ఆపడం లేదు అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మేము ఇప్పుడు చేస్తున్న ధర్మ పోరాటాన్ని గనక మీరు వదిలేస్తే ఇది పెద్ద ప్రజా పోరాటంలా మారకముందే మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే వ్యాఖ్యల్ని అసలు మనం ఎలా తీసుకోవాలి సార్? నిజంగానే అక్కడ మైనింగ్ జరుగుతుందా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇవాళ చాలా పర్యావరణం గురించి పర్యావరణవేత్త అవతారం ఎత్తిన ఆయన అడిగిన అంశం కరెక్టే అండి. ఎవరన్నా చెప్తారు అంటే 100 గొడ్లు తిన్న రాబోందు మాంసం అంటే ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడినట్టు ఉంది. అది వీళ్ళు పర్యావరణానికి హాని కలిగించి ఏ చర్య, ఏ కార్యక్రమం, ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం చేసినా ఖండించాలి. సడన్గా వీళ్ళకి ఈ పంచదారుల కొండ కనిపించింది. వీళ్ళకి అక్కడ అభ్యంతరం ఏంటంటే కరణం ధర్మశ్రీకి వాళ్ళకి వాటాలు అయ్యి రాలేదేమో, మరి ఇంచేత తెలియదేమో. ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగితే డెఫినెట్గా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. వాళ్ళు ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకుంటుంది. దీన్ని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడకూడదు, వైసీపీ నాయకులు మాట్లాడకూడదు. ఎందుకంటే అరాచకానికి, అవినీతికి, దుర్మార్గానికి, దోపిడీకి, ఈ పర్యావరణానికి హాని కలిగించడంలో వాళ్ళని మించిన వాళ్ళు ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే లేరు కదా. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. మొన్న చూసాం. వాళ్ళు ఏం చేయాలంటే ఏ పర్యావరణవేత్తలను ముందు పెట్టి చేస్తే కూడా బాగుంటుంది. ఇది నా సూచన, సలహా. ఎందుకంటే వాళ్ళు చేస్తే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు, కరణం ధర్మశ్రీ, లేకపోతే అమర్నాథ్ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి చేశారనుకోండి, ఇది వైసీపీ కనపడిన వెంటనే అక్కడ ఆ సమస్య డైల్యూట్ అయిపోద్ది. ఎందుకంటే అది మాట్లాడకూడని వాళ్ళు మాట్లాడితే దాని వాల్యూ పోద్ది. ఇది సమస్య ఇక్కడ నిజంగా అక్కడ జరుగుతుండొచ్చు. కాబట్టి వీళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు లీగల్గా కూడా వెళ్ళచ్చు. రోడ్డు మీద ధర్నాలు చేస్తాం, ఇది చచ్చిన ప్రజా ఉద్యమం కింద మారదాం. ఎందుకంటే ప్రజలు కూడా దాన్ని పట్టించుకుని తీరిగలేదు. ఇవాళ రాష్ట్రం అంతా గజిపేసి అందరూ కూడా ఆందోళనగా ఉన్నారు. ఒక అరాచకానికి అంతం పలికి ఒక కూటమి ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నాం మనం. ఈ ప్రజాస్వామ్య అతి మంచి ప్రభుత్వంలో ఈ దొంగలో దోపిడీదారులు పక్కకు తప్పించుకుంటున్నారు. బెయిళ్ళు వచ్చేదాకా అరెస్టులు అవ్వట్లేదు. ఏం జరుగుతుందరా బాబు అని ఆందోళనలో ఉన్నారు ప్రజలు. వీళ్ళు కాక్రోచ్లు, ఎలకలో, ఇప్పుడు కాక్రోచ్ పార్టీ పెట్టారు కదా వీళ్ళు ఎలకల పార్టీ పెడితే బాగుంటుంది ఇక్కడ కొత్తగా. అంటే ఈ టైప్ అసహ్యమై జనాలకు చిరాకు వచ్చి కదా పెడుతున్నారు అంతా. ఆ టైప్ వీళ్ళు ఎలకల పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది. సుంచెలకల పార్టీ పెట్టుకుని సుంచెలకల్లాగా బట్టలకి కొరికేస్తూ ఉంటాయి కదా బీరువాల్లోకి వెళ్ళి, ఆ టైప్ వీళ్ళు మొదలు పెడితే బాగుంటుంది. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు ఎలా మాట్లాడవచ్చు? అసలు మామూలుగా వాళ్ళకి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. మనం మాట్లాడకూడదేమో. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పారనుకో మనం చేయకూడదేమోనండి ఇలాంటివి అంటారు. ఇప్పుడు రోజు పచ్చినెత్తిరి తాగేవాడు, 2-3 పీకలు కోయకుండా దినచర్య గడవనవాడు, వాడు సాధు స్వభావం లేకపోతే జీవహింస గురించి మాట్లాడినట్టు ఉంది. వీళ్ళు ఎక్కడ ఏది దొరికితే, భూములు దొరికినా, కొండలు దొరికినా, గాలిని కూడా దొబ్బేసి మనుషులు వీళ్ళు. ఏది ఉంటే దొబ్బేసి మనుషులు వీళ్ళంతా. వీళ్ళు ఇవాళ ప్రజా ఉద్యమాలు ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఏ రకంగా సహేతుకంగా ఉంటుందండి ఇది? ఏ ప్రభుత్వంలో అయినా ప్రజాప్రతినిధులు ఏదో కక్కుర్తి పట్టడమో, ఏదో రకంగా వనరులను దోచుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తుంది. అది ఇవాళ కొత్త కాదు. నిన్న జరిగింది, ఇవాళ జరుగుతుంది, రేపు కూడా జరుగుద్ది. అది దాన్ని ఎవడ అరికట్టలేడు. ఇలా కొద్దిగా అలర చేసినట్టు కొన్నాళ్ళు ఆగుతారు, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి పెద్ద సూట్ కేసు కాకపోయినా కొంచెం చిన్న సూట్ కేసు ఇచ్చేస్తే వాళ్ళు నోరు మూసుకుంటారు. ఇది జరుగుతున్నది, వాస్తవం, ఫ్యాక్ట్ ఇది. బహుశా ఈ పాయింట్ తీసిన వాళ్ళకి మొత్తం వాళ్ళే దొబ్బేస్తున్నారు, మనకేమీ లేదని బాధ ఉండదు. గతంలో ఎలా ఉండేదంటే అండి, పూర్వం చానాల క్రితం సపోజ్ ఇసుక పాటలు ఉన్నాయి, ఇసుక ఉంటుంది కదా, అందులో ఒక రేషియోలో ఉండేది. అధికార పక్షానికి 60% అనుకో, ఓ 40% ప్రతిపక్షానికి, మీడియాకి, అక్కడ ఉన్న ఆఫీసర్స్కి అలా పంచుకునేవారు. ఆ పంపకాల్లో తేడా వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం తనే తీసేసుకున్నాడు. అందుకని అది అలరైపోయింది.
ఏదైనా సరే ఎవరో వాటా వాళ్ళకి వెళ్ళకపోతే ఎవడికి వాటా దక్కలేదో వాడు నోరిపుతాడు అంతే. ఇప్పుడున్న సమాజం అలా ఉంది. వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదండి. మొత్తం మీద పెత్తనం ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి అనుకున్నది సాగుద్ది. రెండో వాడు పెత్తనం లేదు కదా అని నన్ను ఇగ్నోర్ చేశారనుకోండి, పెత్తనం లేకపోయినా అధికారం లేకపోయినా ఓడగొట్టిన మంచం కూడా ఇంట్లో పడున్నా వాడు వాటా వాడికి వెళ్ళాల్సిందే. వాడు వాటా అతనికి రానప్పుడు అల్లరి చేస్తాడు. ఇది జరుగుతున్నది, ఇదే జరుగుతుంది. మరి అటువంటిప్పుడు పోయినసారి 5 సంవత్సరాల్లో మీరు వాటా రాలేదని అల్లరి చేశారా అన్నారనుకోండి, అసలు అతను వాటా మాడేటి వాసన కూడా చూపించలేదు. అతను చూపించడా, వాసన చూపించలేదు సరి కదా, తిరిగి కొట్టాడు కాకేసి. తింటే తిన్నాడులే నోరు మూసి కూర్చున్నా కానీ ఇంట్లో ఉన్నవాడిని ఇదిలో తీసుకొచ్చి కొట్టాడు. అంచేత అతను అలరైపోయాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా బందిపోటు దొంగ కూడా మొత్తం దోచుకున్న దాంట్లో ఎంతో కొంత ఏదో ఊరోళ్ళకి ఎంతో కొంత పంచిపెడతాడు. అలా ఏమీ పంచిపెట్టకుండా దొబ్బేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్. ఇప్పుడున్న ప్రభుత్వం అలాంటిది కాదు. వాళ్ళ దృష్టి, వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందులోనే చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఎలా ఉంటుందంటే, ఆయన మీకు పని చెప్పాడు అనుకోండి, ఆయన అనుచరుడిగా సహచరుడిగా, అది తప్ప మీకు ఇంకొక దుర్మార్గం లేకపోతే ఇంకొక పొరపాటు జరుగుతున్నా మీరు చెప్తే అండి, ఆయన మీకు అప్పచెప్పిన పని గురించి మాట్లాడితేనే మాట్లాడతాడు ఆయన. కొంతమంది ఏం చేస్తారంటే ఆయనతో సాన్నిధ్యం ఉన్నవాళ్ళు, ఆయనతో రెగ్యులర్గా కలవగలిగిన వాళ్ళు, ఆయన కానీ లోకేష్ గారు కానీ పవన్ ఈ చుట్టూరు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో దగ్గరగా, వాళ్ళు ఏం చేస్తారంటే దైనందిన కార్యక్రమాల్లో ప్రతిరోజు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, ఆయన అపాయింట్మెంట్లు, ఆయన కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తా ఇలాంటి దృష్టికి వచ్చినట్టు చెప్పడానికి కూడా ఒక టీం ఉంటుంది వాళ్ళకి. ఆ టీం ఏం చేస్తారంటే చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు కూడా రాజుకి ప్రియభాషణమే ఇష్టం ఉంటుంది, అదే చెప్తారు కూడా ఉన్నవాళ్ళు. పూర్వం నుంచి కూడా ఉంది ఇది. ఇప్పుడు చరిత్రలో కూడా ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి, అక్కడ ఆ పరిచారకుడు కానీ వార్తాహరుడు కానీ వచ్చి, వార్తాహరుడు అంటే ఇప్పుడు ఎలాగైతే మెసెంజర్ వచ్చాడు అనుకోండి, వచ్చి రాజా మన దేశం చాలా సుభిక్షంగా ఉంది, మీ పరిపాలనలో రత్నాలు వజ్ర వైడూర్యాలన్నీ రోడ్ల మీద పోసి అమ్ముకుంటున్నారు, హాయిగా ఉన్నారు, అంతా పిల్ల పాపలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉన్నారంటే మెళ్ళలోంచి ఒక హారం తీసేస్తాడు. అదే వాస్తవ పరిస్థితులు, రాజా మన రాష్ట్రంలో ఈ గ్రామాధికారులు ఈ పన్నులు వసూలు చేసే వాళ్ళు ప్రజలను పీడిస్తున్నారు, వాళ్ళ మీద పడిపోయి అవినీతికి ఆలవాలం అయిపోయింది, మిమ్మల్ని మీ దర్శనానికి రావాలంటే కూడా 5 బంగారు నాణాలు అడుగుతున్నారు అని గుమ్మంకాడ ఉన్నవాళ్ళు ఎలా చేస్తున్నారంటే, రాజు కోపం వచ్చి ఇటు శిరస్సు ఖండించమని వాడు రాజు. అంటే అప్రియ భాషను, అప్రియ సత్యాలు అంటారు. వాటిని నిజం చేదుగా ఉంటుంది. అది చేతి తింటావు నువ్వు, కాకరకాయ కొరుకు తింటావు, జాంకాయ తిన్నట్టు తినలేవు కదా నువ్వు. కాకరకాయ మంచిది యాక్చువల్గా, కాకరకాయ తింటే నీ ఒంట్లో ఆరోగ్యం మోడుతూ నువ్వు పురుగులు గట్ట పోతాయి, కానీ నువ్వు తినవు. అది జాంకాయ లేకపోతే ఇంకోటి ఏదో తినాలనిపిస్తుంది. రాజు అయినా లేకపోతే ఇప్పుడున్న పాలక పక్షాలు, ఇప్పుడు మంత్రులైనా ఎవరైనా సరే ప్రియ భాషణం అంటే మంచి మాటలే వింటారు, పాజిటివ్నే స్వీకరిస్తారు. నెగిటివ్గా మాట్లాడితే మళ్ళీసారిగా అవకాశం ఎవరు మళ్ళీ కలవటానికి. ఇది ఓపెన్ సీక్రెట్, దీన్ని ఎవరు కూడా భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళు కొంచెం వింటారు, ఎవరు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరన్నా చెప్తే. చూడండి, నేను తిరుపతిలో అదేదో పోస్టింగ్ పడింది అనుకునే మన గొళ్ళు మనిపోయారు, అందరూ టకాలు మనం మార్చేశారు. అలాగే ఆ మధ్యన ఒక ఎస్ఐని హోమ్ మినిస్టర్ గారు దాంట్లో సీఎని వేస్తే బాబోయ్ ఇన్ని ఇలా వేసేసారు అన్నట్టు మనం ఇలాంటివి చేస్తారు. దానికి మళ్ళీ చెప్పింది వింటున్నారు వాళ్ళు. విన్న తర్వాత ఏమంటున్నారు, మరి ముందేమైంది మీకు తెలదా అంటున్నారు మళ్ళీ. జనాలు నువ్వు సమాధానం చెప్పి కొలితే, ఇప్పుడు నీ పేరేంటంటే నువ్వు చెప్పేవనుకో ఏ ఊరు అంటాం, ఏ ఊరు చెప్పేవనుకో ఏ ఉంట్లు అంటారు. ఇలా ఒకదానికి ఒక ప్రశ్న, నీ పేరేంటి అన్నప్పుడు నీకు ఎందుకు అన్నావు అనుకో, నువ్వు అక్కడితో ఆగిపోతాయి. అవునా కదా? ఇప్పుడు నేను నీ పేరేంటని అడిగాను అనుకో, నీకు ఎందుకు అన్నావు అనుకో, టక్మని అక్కడితో ఆగిపోతుంది, ఇంక ప్రశ్న ఉండదు. రెండో ప్రశ్న, నీ పేరేంటి అన్నప్పుడు నీ పేరు చెప్పామనుకో ఏ ఊరు అంటాడనమాట. అంటే కొంచెం ముందుకు వెళ్తారు. ముందే కట్ చేసామనుకో ప్రశ్న ఉండదు కదా. అందుకని రాజులు ఏం చేస్తారంటే ఇలా ప్రశ్నలు వేయడానికి ఇష్టపడరు. రెండో ప్రశ్నకి ఛాన్స్ ఎవరు, మనం చెప్పింది వింటున్నాడు కదా అని ప్రతి ఓడి వచ్చి కూర్చొని మా ఊళ్ళో లైట్లు తెలియదండి లోకేష్ గారికి చెప్పండి అన్నాడు ఒకసారి నాకు ఫోన్ చేసేవాడు. లోకేష్ వచ్చి లైట్ పెడతాడా? అలా ఉంటుంది. మనం చెప్పింది వింటున్నప్పుడు ఇలాగే ఉంటాయి. కాబట్టి వినకపోతేనేమో ప్రమాదం, భయం వేస్తూ ఉంటుంది, నిజంగా ఆందోళన ఉంటుంది. అయ్యి బాబోయ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, బొత్స సత్యనారాయణ కూడా వచ్చి ఉద్యమం చేసేస్తున్నాడు.
అంటే ఈసారి జెన్యున్ గా అంటే మాట్లాడుతుందేమో కదా సార్. జెన్యున్ అని కాదు, బొత్స సత్యనారాయణ కూడా వచ్చి ఉద్యమం చేస్తున్నాడంటే ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయామని అదొక ఆందోళన ఉంటుంది. ఇంకో పక్కనేమో పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసి కూడా అరెస్టులు అవ్వకుండా దాక్కున్నారు అంటున్నారు. వాళ్ళు ఏమో వచ్చి ప్రెస్ మీట్లో గట్రా కనపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు నిజంగా రాష్ట్రం పట్ల ప్రేమ భక్తి జగన్మోహన్ రెడ్డిలో భయం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆందోళన ఉంటుంది. ఏమైపోతుందో ఏంటో, రేపొద్దున ఏం చేస్తారో, ఈయనేమో ఇన్ని ఘోరాలు నేరాలు చేసి తిరుగుతున్నారు వీళ్ళు. ఉత్తుపున్నాను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. పొద్దునుంచి అందా కూర్చోబెట్టి మీరు మంచోళ్ళండి, మీరు నేరం చేయలేదండి, టపాల్మని రిమైండ్ చేసేవారు మళ్ళీ. ఇలాంటివన్నీ చూసి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి అరాచకం పోయినా అతని వెనకాల ఎవరున్నారు, ఎవరన్నా హెల్ప్ చేస్తున్నారు, అనుమానాలు వచ్చేస్తున్నాయి. అతను ఎవరన్నా కాపాడుతున్నారా, నిజంగానే అతను ఏం తప్పు చేయలేదా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తే విచిత్రాలు కదా. ఋషికొండను గుండు గురికిచ్చేసినాడు. ఈ పర్యావరణము, ఈ ప్రశాంతత, దైవము, సనాతనం ఏమైపోయాడు బొత్స. ఉత్తరాంధ్ర వీరుడు కదా అతను, ఓ రకంగా చెప్పాలంటే. అయాలు నూరు రాలేదా జగన్మోహన్ రెడ్డికి? ఏమయ్యా తింగరమోహమా, నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా, నువ్వు ఋషికొండను గురిగేస్తావు అలాగా అని అడగాలి కదా ఓ మాట. వీళ్ళని మాత్రం అడిగేస్తారు. ఇప్పుడు లోకుగా ఉన్న వాళ్ళని కాగులు కూడా వచ్చి పొడుస్తాయంట. అంటే అది నాటు సామెత ఉందండి, అది వేరే కదా. అంటే అంత దారుణంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు, పేరు నాని మాట్లాడుతున్నాడు. పైగా వాళ్ళు ఎవరో శుద్ధపూసలో సుప్పిని సాంప్రదాయనీయులు కాదు. వాళ్ళు నిండా మునిగిపోయి నేరాల్లోనూ ఘోరాల్లోనూ ఆరితేరిపోయిన అనేక నేరాల్లో ఆరితేరిన వీరులు వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అప్పుడు ప్రశాంతంగా ఉండి తెలుగుదేశం సానుభూతి పరులు వాళ్ళందరిదే ఒక రకమైన జీవన విధానంలో ఉంటారు. వాళ్ళంతా ఎలైట్ పీపుల్గా ఉంటారు. ఎవరితో గొడవలు ఎందుకు మాకు, ఈ టైప్ ఆలోచన. ఈ పార్టీ లాగానే వాళ్ళ ఆలోచన కూడా అలా ఉంటుంది. ప్రశాంతంగా ఉండాలి. వీళ్ళకేమిటి ఇలాంటి పాములు చూసినట్టు భయం వేద్దాం. వాళ్ళేమో ఈ పాములను అలా పట్టుకొచ్చి వదిలేస్తున్నారు, మీద పడుతున్నారు. ఇప్పుడు ఆ పాములు పట్టాలి కదా. కట్ల పాములు ఉన్నాయి, పొడ పాములు ఉన్నాయి, రక్త పింజర్లు ఉన్నాయి, కాలనాగులు ఉన్నాయి, కాలకూట విషాన్ని గొంతులో పెట్టుకుని విషం చిమ్మే కింగ్ కోబ్రాలు ఉన్నాయి. ఇలాంటి పాములతోటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంత అభివృద్ధి చెందితే మాత్రం సుఖమేముంది. మంచి ఫలవృక్షం ఉంది, మంచి సువాసన, మధుర ఫలాలు మంచి సువాసన వస్తూ ఉన్నాయి. కోసుకుందామని దగ్గరికి వెళ్ళేవాడు కదా, కొండసాల చుట్టుకుని ఉందనుకో దానికి, నువ్వు కోసుకోగలవా? అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తోటమాలి మంచోడే, తోటలో పనివాళ్ళు అందరూ మంచోళ్ళే. వాళ్ళకి రక్షణ కవచాలు, మోకాళ్ళ దాకా బూట్లు ఉన్నాయి కాబట్టి, అధికారం ఉంది కాబట్టి పాములు కరిచినా కానీ ఏమవదు. నువ్వు నేను వెళ్తే కరిచేస్తాయి కదా. మరి మనమే కదా ప్రజలు, మనమే కదా తిరగాల తోటలో. కాబట్టి ఈ పాముల నుంచి రక్షణ కల్పించాలని ముక్త కంఠంతో ఇలాగొచ్చి అన్ని అరాచకాలు చేసి వీబూదు బుట్లు ఎట్టుకుని గుండు గురిగించుకుని పిలకేసుకుని వచ్చి నీతి సూత్రాలు చెప్తుంటే వినటానికి ఎవడో సిద్ధంగా లేరని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం తప్ప మనం ఏమీ చేయలేం. థ్యాంక్ యూ సార్.